క్లాస్లోకి. సో మనం ఈరోజు భక్తి రసామృత సింధు యొక్క లాస్ట్ క్లాసు. ఇందులో మనము 17, 18, 19 3 అధ్యాయాలు చర్చించుకోవడానికి ప్రయత్నిద్దామంట. ఇందులో 17, 18 అధ్యాయాల్లో భావ ప్రేమ గురించి వర్ణించారు. తర్వాత 19వ అధ్యాయంలో ప్రేమ. సో భావ మరియు ప్రేమ 17, 18, 19లో 17, 18లో భావ మరియు 19లో ప్రేమ, వీటి గురించి వర్ణించారు ఇక్కడ. సో మనము మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షోరున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోన్ శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామిని. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశధారిణి. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విసే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపీశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి శ్రీరాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్రా సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. సో భావ సో దీని గురించి మనం 17, 18 అధ్యాయాల్లో చర్చించుకుంటాము. దీని గురించి విస్తృతంగా చర్చించారు. ప్రేమ గురించి చాలా తక్కువగా చెప్పారు. ఎందుకు అంటే భావ ప్రేమ చాలా రిలేషన్ ఉందన్నమాట. భావ గురించి అయితే మనం అర్థం చేసుకుంటావో, తర్వాత ప్రేమ భావ బాగా ఇంటెన్స్ అయిపోతే అది ప్రేమగా మారిపోతుంది. అందుకనే సేమ్ ఉంటాయి అన్నమాట కొన్ని విషయాలు, అందుకనే కామన్ ఉంటాయి కొన్ని విషయాలు. అందుకనే మనకి ఫస్ట్ భావ అనే స్టేజ్ గురించి, ఈ స్టేజ్ గురించి బాగా వర్ణించారు. సో సాధన భక్తి గురించి మనం చర్చించుకున్నామేమో ఇంతకుముందు ఆల్రెడీ 2వ అధ్యాయంలో చెప్పారు. సాధన భక్తి యొక్క ముఖ్య ఉద్దేశం భావం జాగృతి చేయడం ఒక వ్యక్తి యొక్క హృదయంలో. సో ఇక్కడ అందుకనే చెప్పారనమాట, ఈ సమయంలో హృదయం అనేది సూర్యుడి చేత ఎలాగైతే ప్రకాశితమైపోతుందో అలా ప్రకాశితమైపోతుందంట. సో భావ అంటే ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఇచ్చారు. ఈ సమయంలో ఇప్పుడు ఏమవుతుందంటే భగవంతుడికి సేవ చేయాలి, భక్తి చేసుకోవాలని స్పాంటేనియస్గా ఒక వ్యక్తి భక్తుడు అనుకుంటాడు అనమాట. ఏదో ఈ రూల్ కాబట్టి చేయాలని కాదు, ఆయనకి ఇప్పుడు చేయాలనిపిస్తుంది భగవంతుడికి స్వతహాగా, ఆయన చేస్తున్నాడు భక్తి కానీ సేవ కానీ. సో ఇది భావ అనమాట. ఇప్పుడు ఆ భావ అంటే ఎమోషన్ జాగృతమైంది. సో ఆ భావన అనేది ఇప్పుడు హృదయంలో వచ్చిందన్నమాట భక్తుడికి. సో ఈ స్టేజ్లో అట్ దిస్ స్టేజ్ ద డివోటీస్ ఆన్ ద ప్లాట్ఫామ్ ఆఫ్ ఉత్తమాధికారి స్థాయిలో. సో ఈ వ్యక్తి ఇప్పుడు ఈ భగవంతుడి సేవ ఎంత బాగా చేస్తారంటే ఆయనకి ఎటువంటి భౌతిక అనురాగం, ఆప్యాయత వాటి పట్ల ఆయనకి ఆకర్షణ లేదు. ఇంకా ఓన్లీ భగవంతుడి పట్లే సంపూర్ణంగా ఆ అనురాగం అనేది, ఆప్యాయత అంతా ఉంటుంది. ఇలాంటి భావన అంతా భగవంతుడిపైన ఉంటుంది. సో అందుకనే ఇక్కడ మనకి ప్రభుపాల్ గారు ఇచ్చారు విషయాలు. సో ఇప్పుడు ఈ విధంగా భావస్థాయికి రావడానికి ముందు ఏమేం చేయాలో అన్నీ చదువుకున్నాం మనము. ఇప్పుడు భక్తి అనేది 2 రకాలు ఉంటుంది. ఒకటి నియమాలనుసారంగా చేసేది, రెగ్యులేటివ్ డివోషనల్ సర్వీస్. ఇంకొకటి భావంతో స్పాంటేనియస్ చేసేదన్నమాట.
సో ఇక్కడ రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్తో చేసే భక్తి గురించి చెప్పారు. సో ఇదేంటంటే బేసికలీ చేష్ట రూప, ఇంకొకటి భావరూప. భక్తిరసామృత సింధులో మనకి రూప గోస్వామి పేర్లు చెప్తారు. అంటే ఇప్పుడు మనం ఉత్తమ భక్తికి చేసుకుంటున్నాం. ఎలా ఉత్తమ భక్తి చేసుకోవచ్చు అంటే, ఒకటి చేష్ట రూప ద్వారా, ఇంకోటి భావరూప ద్వారా. ఇప్పుడు చేష్ట రూప అంటే చేష్టల ద్వారా, భావరూప అంటే భావనతో. చేష్టల ద్వారా అంటే అందులో రెండు ఉంటాయి. ఒకటి ఏంటంటే సాధన, ఇంకోటి సాధ్య. సాధన అంటే ఏ కార్యాలు చేస్తే భావ ఉత్పన్నమవుతుందో అవి చేయడం. ఇంకొకటి సాధ్య అంటే ఈ భావ ద్వారా కలిగే పరిణామం అన్నమాట. సో ఈ విధంగా భావరూప అంటే భావంతో భగవంతుడికి అన్ని రకాల భక్తి సేవ చేసుకోవడం. సో ఇక్కడ అందుకే ఈ విషయం చెప్పారనమాట. భావభక్తి అంటే అసలు ఏంటి అనేది చైతన్య చరితామృతంలో ఇచ్చారు. ఇది శుద్ధ సత్వ విశేషాత్మ ప్రేమ సూర్యాంశు సంయభ రుచిభిశ్చిత్తమశ్నయ కృదసౌ భావ ఉచ్యతే. ఇది చైతన్య చరితామృతంలో మధ్యలీల 23వ అధ్యాయం 5వ శ్లోకం. సో ఇందులో చెప్పారు, వెన్ డివోషనల్ సర్వీస్ సిచ్యువేటెడ్ ఆన్ ద ట్రాన్స్జెండెంటల్ ప్లాట్ఫామ్ ఆఫ్ ప్యూర్ గుడ్నెస్, అంటే శుద్ధ సత్వ స్థాయిలో ఎప్పుడైతే భక్తి చేరుకుంటుందో, ఈ భక్తి అనేది శుద్ధ సత్వ స్థాయిలో ఉంటుంది. ఇట్ ఈస్ లైక్ ఎ రే ఆఫ్ సన్లైట్ ఆఫ్ లవ్ ఫర్ కృష్ణ. అట్ సచ్ టైమ్ డివోషనల్ సర్వీస్ కాజెస్ ద హార్ట్ టు బి సాఫ్టెండ్ బై వేరియస్ స్టేజ్ అండ్ ఇట్ ఇస్ కాల్డ్ భావ. సో ఈ సమయంలో ఏం జరుగుతుందంటే సూర్యుడు యొక్క కిరణాలతో పోలుస్తున్నారు భావని. అంటే యాక్చువల్లీ సూర్యుడు ప్రేమ అయితే సూర్యుడు యొక్క కిరణాలు భావ. అంటే సూర్యుడికి సేమ్ తత్వం, వేడి వెలుతురు అనేది రెండిట్లో ఉంటుంది, తాపం అనేది. కానీ ఆ తాపము, వేడి, వెలుతురు అనేది సూర్యుడి కిరణాల్లో మనకు తక్కువ కనిపిస్తుంది. అదే సూర్యుడి పైనకైతే ఎక్కువ ఉంటుంది. సో అందుకని భావ ప్రేమకి ఎంత డిఫరెన్స్, ఇంటెన్సిటీ. కానీ రెండిట్లో లక్షణాలు కొంచెం సిమిలర్గా ఉంటాయి కొన్ని. సో ఇక్కడ లక్షణాలు ఇచ్చారనమాట. ఈ సమయంలో ఏం జరుగుతుంది, భావ జాగృతమైనప్పుడు ఏం జరుగుతుందంటే, అట్ సచ్ టైమ్ డివోషనల్ సర్వీస్ కాజెస్ ద హార్ట్ టు బి సాఫ్టెండ్ బై ది. హృదయం అనేది సాఫ్టెన్ అంటే కోమలంగా మారుతుందంట. సో ఇంకా రకరకాల రుచులు, భావాలు జాగృతం అవుతాయి దాని పట్ల. సో ఫస్ట్ థింగ్ ఇక్కడ వచ్చారు శుద్ధ సత్వ విశేషాత్మ. ఈ స్పెషాలిటీ ఏంటంటే శుద్ధ సత్వ. ఈ సమయంలో ఏం జరుగుతుందంటే శుద్ధ సత్వ అనేది ప్రవేశిస్తుందంట హృదయంలోకి, భక్తుడి యొక్క హృదయంలో భావ జాగృతమే స్టేజ్లో. సో శుద్ధ సత్వ అనేది మన భౌతిక జగత్తులో 3 గుణాలు ఉంటాయి, సత్వ, రజగుణ. ఆ సత్వ కాదు. ఈ శుద్ధ సత్వ అనేది యాక్చువల్లీ భగవంతుడి యొక్క అంతరంగ శక్తి. ఈ శుద్ధ సత్వ యొక్క కార్యం ఏంటంటే మన హృదయంలో నిద్రిస్తున్నాం, ఇంకా కృష్ణుడి ప్రేమ అనేది జాగృతం అవ్వలేదు. ఆ కృష్ణ ప్రేమని జాగృతం చేయడానికి వచ్చేది శుద్ధ సత్వ. సో శుద్ధ సత్వ వచ్చేసి అది కృష్ణ ప్రేమను జాగృతం చేస్తుంది. ఎప్పుడైతే ఇప్పుడు కృష్ణ ప్రేమ మనకి ఇప్పుడు బీజం ఫార్మ్లో ఉందన్నమాట, సీడ్ ఫార్మ్లో ఉంది, బీజ రూపంలో ఉంది. సో ఎలాగైతే సూర్యుడి కిరణాలు పడి బీజం పృథ్వీ లోపల అంకురితం చెందుతుందో, అంకురిస్తుందో, ప్రేమ అంకుర. సో ఈ భావని అలాగే ప్రేమ అంకుర అంటారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకు ఆ కృష్ణుడి పట్ల ప్రేమ జాగృతం అవుతుంది, బీజ రూపంలో ఉన్న ప్రేమ జాగృతం అవుతుంది. అందుకే ఈ భావస్థాయిని ప్రేమ అంకుర స్థాయిని కూడా అంటారు. సో ఇక్కడ ఫస్ట్ స్ప్రౌట్ ఆఫ్ ప్రేమ అంటే ప్రేమ జస్ట్ మొదలవుతుంది, భగవంతుడి పట్ల జాగృతం అవుతుంది. సో ఈ విధంగా చెప్పాలంటే ఈ అంకురించే ప్రేమనే మనం భావ అంటాం. సో అందుకే ఇక్కడ మనని ఈ కంపారిజన్ చేశారనమాట. భావని సూర్యుడి కిరణాలతో పోలిస్తే ప్రేమను సూర్యుడితో పోల్చారు. సో ఈ శుద్ధ సత్వ అనేది సంవిత్ ఇంకా లాదిని శక్తులు కలిసి ఉంటుందన్నమాట. సంవిత్ ద్వారా మనకు జ్ఞానం విషయం అనేది తెలుస్తుంది, అర్థమవుతుంది. లాదిని అనేది
భక్తి తత్వం మీకు ఆనందాన్ని ఇస్తుంది భక్తులు. సో ఈ విధంగా మనము సంవిత్ శక్తి ద్వారా మనం కృష్ణుడిని అర్థం చేసుకోగలము. దాని తర్వాత ఈ భక్తి భావాన్ని మనము లాదిని శక్తి ద్వారా అర్థం చేసుకోగలం. ఇవి రెండు కూడా శుద్ధ సత్వం రూపంలో రెండు కూడా హృదయంలో ప్రవేశించి కృష్ణ ప్రేమను జాగృతం చేస్తాయి. తద్వారా మనం కృష్ణుని అర్థం చేసుకోగలం, కృష్ణుడి పట్ల భావన కూడా కలుగుతుంది అనమాట ఇది శుద్ధ సత్వం ద్వారా. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో భావభక్తి అంటే బేసికల్లీ ఏంటంటే కృష్ణ భక్తిని మన హృదయంలో జాగృతం అయ్యే అవస్థ. కృష్ణ పట్ల ప్రేమను జాగృతం చేసే అవస్థనే భావభక్తి అంటాం. సో అందుకని ఈ సమయంలో ఏం జరుగుతుందంటే మన హృదయం అనేది కోమలంగా మారుతుంది. ఇంకా దాని తర్వాత రకరకాల రుచులుని ఇది ప్రకాశిస్తుందంట. అవేంటో కూడా మనం చూద్దామంట. సో అందుకని ఇక్కడ ప్రభుపాదుల వారు దాని గురించి సంబంధించి రాస్తారు ఇక్కడ. అప్పుడప్పుడు అందుకనే ఇలాంటి కొన్ని రకరకాల లక్షణాలు కనిపిస్తాయి. ఇక్కడ మనకి కొన్ని ఉదాహరణలు ఇక్కడ ఇచ్చారు, అవునా? సో అంబరీష్ మహారాజు ఉదాహరణ ఇచ్చారు ఇక్కడ. అంబరీష్ మహారాజు ఎప్పుడైతే దుర్వాసుని ఆయన్ని ఇబ్బందిలో పెట్టేశాడో అంబరీష్ మహారాజు భగవంతుని తలుచుకున్నాడు. భగవంతుడి పాదపద్మాలను తలుచుకోగానే ఆయన భావంలోకి వెళ్ళిపోతాడు. ఆయన చూడండి కొన్ని శరీరంలో చేంజెస్ కనిపిస్తాయి. ఆయన కళ్ళల్లోంచి నీళ్లు కారుతున్నాయి. ఇంకా అష్టసాత్విక వికారాల్లో ఇది ఒకటి కనిపిస్తుంది అనమాట. మొత్తం బాడీ అంతా షేక్ అయిపోతుంది, షివరింగ్ అంటే వణుకుతుంది. దాని తర్వాత ఇలా కళ్ళ నుంచి నీళ్లు కారడం, ఇవన్నీ ఏంటంటే చెప్పాలంటే భావం యొక్క లక్షణాలే. సో అంటే ఆ వ్యక్తి ఇలా భావస్థాయికి చేరుకున్నాడు అనే విషయం అన్నమాట. సో ఇవన్నీ ఏంటంటే ఈ భావం అంటే ఇప్పుడు ఆయన హృదయం కోమలంగా మారిపోయింది అనమాట. సో ఈ భావం ద్వారా 3 రకాల రుచులు ఉత్పన్నమవుతాయంట. ఒకటి ఏంటంటే ప్రాప్తి అభిలాష, ఇంకోటి అనుకూల్య అభిలాష, ఇంకొకటి సౌహృద అభిలాష. 3 రకాల కోరికలు, ఇచ్చలు. ఇప్పుడు ప్రాప్తి అభిలాష అంటే కృష్ణుడిని పొందాలి అనే కోరిక, అది ప్రాప్తి అభిలాష. అనుకూల్య అభిలాష అంటే కృష్ణుడిని సంతుష్టిపరచాలి రకరకాల సేవల ద్వారా. ఇంకొకటి సౌహృద అభిలాష అంటే కృష్ణుడికి దగ్గరగా ఉండాలి. హృదయం అనేది కృష్ణుడికి దగ్గరగా అవ్వాలని మనం. సో ఈ విధంగా ఇక్కడ చెప్పారనమాట. సో ఇలాంటి రకరకాల సిమ్టమ్స్, లక్షణాలు వస్తాయని కూడా చెప్పారు కదా. అవే కంటిన్యూ అవుతే సమాధి స్టేజ్కి వెళ్ళిపోతాయండి. సమాధి అంటే ఏం లేదు, నిరంతరంగా మీరు ఇదే భావస్థాయిలో ఇదే చింతనలో కంటిన్యూ అయిపోయారనుకోండి, ఫిక్స్ అయిపోయారనుకోండి, దాన్నే సమాధి. సో ఈ విధంగా ఇప్పుడు మరి ఎలా ఇంకా భావం యొక్క నేచరు ఇక్కడ. సో ఈ విధంగా నెక్స్ట్ వచ్చేసి భావం అనేది ఎలా మనకి లభించేది, మనం ఎలా ఈ స్థాయికి మనం పొందగలము, చేరుకోగలము. ఒకటి ఏంటంటే మనము ఇక్కడ 2 విధాలు ఇచ్చారు. ఒకటి ఏంటంటే కాన్స్టెంట్ అసోసియేషన్ విత్ ప్యూర్ డివోటీస్, అంటే శుద్ధ భక్తుల యొక్క సాంగత్యం. శుద్ధ భక్తుల సాంగత్యం అంటే వారి దగ్గర నుంచి శ్రవణం, కీర్తనం చేయడం, వారికి సేవ చేసుకోవడం, ఇది శుద్ధ భక్తుల సాంగత్యం అర్థం అనమాట. అంటే బేసికల్లీ శ్రవణం, కీర్తనం, సేవనం అంటే ఇది మనం రెగ్యులర్ భక్తి ఏదైతే ఉందో అది భక్తుల సాంగత్యంలో రెగ్యులర్ భక్తి చేసుకోవడం. స్పిరిచువల్ ప్రాక్టీస్, బాగా సాధనా భక్తి శుద్ధ భక్తుల సాంగత్యంలో చేసుకునే ద్వారా చేరుకునే స్థాయికి భావభక్తికి మనం చేరుకోవచ్చు. ఇదొక విధి విధానం. ఇంకొక వే ఏంటంటే కృష్ణుడు లేకపోతే శుద్ధ భక్తుడి యొక్క విశేష కృప, అది ఎక్సెప్షనల్ అనుకోండి. నార్మల్ పద్ధతి ఏంటంటే మనము శుద్ధ భక్తుల సాంగత్యంలో సాధన భక్తిలో మనం చూసుకున్నాం కదా, నవ్యదా భక్తి అనుకోండి, 64 అంగాల భక్తిని చేసుకోవడం, తద్వారా భావభక్తికి చేరుకోవడం. ఇది రెగ్యులర్ ప్రాసెస్, ఇది నార్మల్ ప్రాసెస్. అంటే ఇప్పుడు స్కూల్కి వెళ్ళి కాలేజ్కి వెళ్ళి నార్మల్ ప్రాసెస్లో మనం డిగ్రీ సంపాదించుకునేది అనమాట. కానీ కొంతమందికి స్కూల్ కాలేజ్ వెళ్ళకున్న వాళ్ళకి డాక్టరేట్ ఇచ్చేస్తారు. ఇప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్కి ఇచ్చారు. అలా ఎందుకు ఇచ్చారు అంటే ఆయన అంత స్పెషల్ కేసు అనమాట, అది ఎక్సెప్షనల్ కేసు. ఆయన అలాంటి ప్రతిభను చూపించాడు. సో అలా స్పెషల్ కేసెస్ చాలా రేర్గా ఉంటాయి, అరుదుగా ఉంటాయి. సో మనం ఎందుకనే ఆ స్పెషల్ కేసు గురించి ఎప్పుడూ కృష్ణుడు మనకు కురిపిస్తాడు అనేసి మనం కూర్చోకుండా మనం సాధన భక్తి చేసుకోవాలన్నమాట. సో సాధన భక్తి చేసుకొని మెల్లిగా భావస్థాయికి చేరుకోవాలి. సో భక్తుల సాంగత్యంలో, శుద్ధ భక్తుల యొక్క సాంగత్యంలో చేసుకోవాలి.
సో అందుకే ఇక్కడ దానికి ఉదాహరణ ఇక్కడ ఎవరిది ఇచ్చారంటే నారదముని. చూడండి, నారదముని అలా నలుగురు భక్తి వేదాంతులకి ఆ సేవ చేసుకొని వారి దగ్గర నుంచి శ్రవణం చేశాడు, వాళ్ళు కీర్తన చేసుకుంటూ విన్నాడు. దాని తర్వాత దాన్ని ప్రాక్టీస్ చేశాడు. తద్వారా ఆయన భావభక్తి స్థాయికి చేరుకోగలిగాడు నారదుని. సో ఆయన ఒక ఎగ్జాంపుల్ మనకి. సో అందుకే మనం దీన్ని చులకనగా చూడకూడదు అనమాట. నారదుని కూడా ఈ భావభక్తిని ఇలా సాధన భక్తి చేసుకొని శుద్ధ భక్తుల యొక్క సాంగత్యం, వారి ద్వారా శ్రవణం కీర్తనం చేయడం ద్వారానే, వారికి సేవ చేసుకోవడం ద్వారానే ఆయన ఆ స్థాయికి చేరుకున్నాడు. ఎందుకంటే నారదుని ముందు జీవితంలో ఆయన ఒక దాసి యొక్క పుత్రుడు, అవునా? సో దాసి పుత్రుడు నుంచి ఆ నారదునికి చేరుకోవడానికి శుద్ధ భక్తుల సాంగత్యం, వారి సేవ, శ్రవణం కీర్తనమే ఆయనకి చేసిన సహాయం, విధి విధానం. సో అందుకే దీన్ని ఎప్పుడు కూడా మనం తక్కువ అంచనా వేయకూడదు అనమాట. సాధన భక్తిని చాలా ఇంపార్టెంట్ మనకి సాధన భక్తి. సో సాధన భక్తిలో కూడా మన మళ్ళీ 2 రకాలు భావకు చేరుకోవడానికి. ఒకటి వైదీ సాధన భక్తి, ఇంకొకటి రాగానుగా సాధన భక్తి. ఈ రెండింటి గురించి మనం ఆల్రెడీ చర్చించుకున్నాం. వైదీ సాధన భక్తి, రాగానుగా సాధన భక్తి ఇప్పటివరకు ఆల్రెడీ మనం ముందు అధ్యాయాల్లో చర్చించుకున్నాం. సో ఇలా వైదీ సాధన భక్తి నుంచి చేరుకున్న ఉదాహరణే నారదుని యొక్క ఉదాహరణ ఇక్కడ ఇచ్చారు మనకి. సో ఇక్కడ మామూలుగా ఏంటంటే అంత పారాగ్రాఫ్స్ 1 by 1 ఇచ్చారు, కానీ కొంచెం కేటగిరైజేషన్ ఉన్నాయి. రూప గోస్వామి వారే చేశారు భక్తుల సామర్థ్య సింధులో. అది కొంచెం మీకు క్లారిఫై చేస్తున్నాను అంతే నేను. ఓకే, సో ఇలా వైదీ సాధన భక్తి ద్వారా నారదముని ఈ భావస్థాయికి చేరుకున్నాడు. అందుకే దీన్ని మనం తక్కువ అంచనా వేయకూడదు. దాని తర్వాత ఇక్కడ అదే చెప్తున్నారనమాట. కపిలముని కూడా ఉదాహరణ ఇచ్చారు దానికోసమే. కపిలముని కూడా అదే విషయం చెప్తాడు. ఈ విధంగా సాధన భక్తి ద్వారా మనం భావభక్తికి చేరుకోవచ్చు. నెక్స్ట్ రాగానుగా సాధన భక్తికి, రాగానుగా సాధన ఒకటి వైదీ సాధన, ఇంకోటి రాగానుగా సాధన. సో రాగానుగా సాధన భక్తికి ఒక ఉదాహరణ ఇచ్చారు. ఒక ఉదాహరణ చంద్రకాంతి అని ఒక స్త్రీ, ఆమె స్టోరీ ఇచ్చారు. ఆమె రాగానుగా సాధన భక్తి ద్వారా భావస్థాయికి చేరుకుందంట. సో ఆమె శ్రీకృష్ణుడి యొక్క విగ్రహాన్ని చూసి ఆమెలో ఒక భావన, ఆమెకు భక్తి భావనతో ఆమె రాగానుగా భక్తి చేసుకొని కృష్ణుడి కోసం గోపికల్లాగా నృత్యం చేయాలనుకుంది. సో రాత్రంతా కూడా అలా నృత్యం చేసింది అనమాట. సో ఈ విధంగా ఆమె గోపికలు, వ్రజగోపికలు, వాళ్ళు రాగాత్మిక భక్తులు. ఇవన్నీ మనం ముందే చర్చించుకున్నాము. రాగాత్మిక ఏంటి, రాగానుగా ఏంటి అనేది ముందే చర్చించుకున్నాము. సో మీరు ఒకవేళ వినకుంటే ఆ క్లాసెస్ విని ఇది ఉండండి, ఎందుకంటే ఇదంతా కంటిన్యూషన్ అనమాట, సిరీస్. సో రాగాత్మిక భక్తులైన వ్రజగోపికల్ని అనుసరించి వాళ్ళలాగే ఈమె కూడా నృత్యం చేసి అలా భగవంతుడికి భక్తి చేసుకుంది. సో ఈ విధంగా ఆమె అలా రాగాత్మిక భక్తుల్ని అనుసరించి రాగానుగా సాధనా భక్తి చేసుకొని భగవంతుడి కోసం నృత్యం చేసింది. చేసి అలా భావస్థాయికి మొత్తం రాత్రంతా నృత్యం చేసింది అనమాట. ఒక్క క్షణం కూడా ఆమె రెస్ట్ తీసుకోకుండా, ఒక్క నిమిషం కూడా వేరే ఆలోచన లేకుండా, సంపూర్ణంగా వ్యర్థం చేయకుండా, ఒక క్షణం కూడా వ్యర్థం చేయకుండా సంపూర్ణం రాత్రంతా కూడా భగవంతుడి కోసం నృత్యం చేసింది అనమాట. ఇది భావభక్తి యొక్క లక్షణం, అవ్యర్థ కాలత్వం అనేది. ఆ విషయాన్ని మనం నెక్స్ట్ అధ్యాయంలో చర్చించుకుంటాం. భావభక్తికి ఇంకా లక్షణాలన్నీ మనకు నెక్స్ట్ అధ్యాయం ఉంది, 18వ అధ్యాయం, అక్కడ చర్చించుకుంటాం. ఓకేనా? సో బేసికలీ ఇక్కడ ఇది ఇచ్చారన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మర్సీ. ఇప్పుడు మర్సీ వచ్చేసి అండి, దీని గురించి కూడా కొన్ని ఉదాహరణలు ఇచ్చారు ఇక్కడ. భగవంతుడు లేకపోతే శుద్ధ భక్తుడు విశేష కృప ద్వారా ఎవరైనా భావభక్తి చేరుకున్నారంటే ఉన్నాయి ఉదాహరణలు. సో ఇందులో కూడా 3 రకాలు ఉన్నాయి, 3 వెరైటీస్. ఫస్ట్ ఏంటంటే వాచిక, రెండవది ఏంటంటే దర్శనదాన, ఇంకోటి హర్ద. 3 రకాలు. కాబట్టి వాచిక అంటే వచనాల ద్వారా కృష్ణుడు అలా బ్లెస్సింగ్ ఇచ్చారన్నమాట, వరం ఇచ్చాడు, నీకు భావభక్తి కలుగాక. ఎవరికి? నారదమునికి. సో అతనికి భావభక్తి వచ్చేసింది అనమాట. సో దీనికి ఉదాహరణ అది నారదీయ పురాణంలో ఇచ్చారనమాట. కృష్ణుడు ఇలా నారదమునికి నీకు భావభక్తి కలుగాక అని ఆయనకి ఈ విధంగా వరం ఇచ్చాడు, నోటి ద్వారా, వచనాల ద్వారా, వచన రూపంలో ఆ కృపను అలా ప్రసాదించాడు నారదునికి. రెండోటి ఏంటంటే దర్శన దాన, అంటే భగవంతుడి యొక్క దర్శనం ద్వారా ఒక వ్యక్తికి అంటే లేకపోతే ఆ భక్తుడికి ఈ యొక్క కృప దొరకడం, విశేష కృప దొరికి భావభక్తి జాగృతం అవ్వడం. ఇది స్కంద పురాణంలో ఇక ఉదాహరణ ఇచ్చారు. జంగల అనే ప్రాంతంలో ఇలా అక్కడ ఉన్న జంగల ప్రాంతం యొక్క వాసులు భగవంతుడి కృష్ణుడిని చూడగానే, ఆయన దర్శన భాగ్యం కలగానే వాళ్ళు
యొక్క చూపుని ఆ భగవంతుడి పై నుంచి దృష్టిని మారవలేకపోయారు, ఇంకో సైడ్ చూడలేకపోయారు అనమాట. సో తద్వారా వాళ్ళు ఆ భగవంతుడి దర్శనం చేసుకోవడం ద్వారా వాళ్ళకి వాళ్ళ హృదయంలో ఒక భావభక్తి జాగృతం అయిపోయింది. నెక్స్ట్ వచ్చి హార్ద అంటే హృదయపూర్వకంగా ఎవరైనా కోరుకుంటే, అరే వీడికి భక్తి కలుగ్గాక, భావభక్తి కలుగ్గాక అని భగవంతుడు కానీ శుద్ధ భక్తుడు కానీ ఆ వ్యక్తికి భావభక్తి వచ్చేస్తుంది. భగవంతుడి యొక్క విశేష కృప అంటే మనము అందుకనే ఇలా హృదయపూర్వకంగా కూడా ఎవరైనా శుద్ధ భక్తులు కానీ భగవంతుడు కానీ కోరుకున్నారనుకోండి, మనకు భావభక్తి కలగాలి, మన భక్తిలో భావభక్తి కలగచ్చు. సో దీనికి ఉదాహరణ అంటే శుక సంహితలో ఇచ్చారు, శుకదేవ గోస్వామి అలా ఆయనకు భావభక్తి కలిగిందంట. కృష్ణుడు ఆయనకి ఇలా బ్లెస్సింగ్ ఇచ్చారనమాట. హృదయపూర్వకంగా ఆయన కోరుకున్నాడు కృష్ణుడు. శుకదేవ గోస్వామికి భావభక్తి కలగాలని ఆయన కలిగింది. ఇంకో ఉదాహరణకు ఇచ్చారు ఇక్కడ. ప్రహ్లాద్ మహారాజు ఉదాహరణ. ఫస్ట్ నారదుని కోరుకున్నాడు, తర్వాత మనకు తెలుసు ఈ విధంగా భగవంతుడు కూడా ఆయనకి శుద్ధ భక్తుడు కోరుకుంటాడు, భగవంతుడు ఆయన కోరిక తీరుస్తాడు. ఆ విధంగా ప్రహ్లాదుడికి కూడా భావభక్తి ఇచ్చేశారు. ఇంకొక ఉదాహరణ ఇచ్చారు ఇక్కడ. మృగారి అనే ఒక వేటగాడు. ఆయన మృగారి అంటే క్రూరమైన వేటగాడు, పశువుల్ని క్రూరంగా హింసించి చంపేవాడు, వేటాడేవాడు. అటువంటి వేటగాడిని నారదుని ఆయనకి కోరుకున్నాడు. వీడు కూడా అతనికి ఆదేశాలు ఇచ్చాడు, నువ్వు ఇలా ఇలా పాటించు అని. కానీ హృదయపూర్వకంగా ఆయన కోరుకున్నాడు, ఈ వేటగాడు భావభక్తుడు అయిపోవాలి, భావభక్తి చేరుకోవాలి, మంచి భక్తుడు అయిపోవాలి, శుద్ధ భక్తుడు అయిపోవాలి. సో నారదుని యొక్క కృప ద్వారా ఆ మృగారి అనే ఒక వేటగాడు కూడా శుద్ధ భక్తుడైపోయి భావభక్తి స్థాయికి చేరుకోగలిగాడు. సో ఈ విధమైన ఉదాహరణలు మనకి ఇక్కడ ఇచ్చారు, 3 వెరైటీలు. ఓకేనా? సో మనం ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి, ఇప్పుడు విశేషం ఏంటంటే నెక్స్ట్ అధ్యాయం. ఇప్పుడు విషయం ఇక్కడికి నెక్స్ట్ అధ్యాయానికి ఎందుకు వెళ్తామంటే ఇందులో కూడా లక్షణాలు ఇచ్చారు. అదేంటంటే ఇప్పుడే చెప్పారు కదా, కోమలంగా మారుతుంది హృదయం, శుద్ధసత్వం ప్రవేశిస్తుంది, భగవంతుడి పట్ల సేవ జాగృతం అవుతుంది, అష్టసాత్విక వికారాలు, కంపన, శరీర కంపన, కళ్ళల్లోంచి నీళ్లు, రోమాలన్నీ పుడుచుకుపోతాయి, ఇలా ఇంకా ఇలాంటి వణుకొచ్చేస్తుంది, మూర్చిపోతారు, ఇలాంటివి చాలా అష్టసాత్విక వికారాలు వచ్చేస్తాయి. దీని నుంచి అర్థమైపోతుంది మాకు ఎవరికి భావభక్తి ఉందో అని. సో ఇలాంటి డ్రామా ఎవడైనా చేయొచ్చు. ఆర్టిస్టులు కూడా కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తుంటాయి, వణికిపోతుంటారు, మూర్చిపోతుంటారు. సో ఇలాంటి డ్రామా భావన కూడా ఎంతో భక్తి ఉన్నట్టు భావన ప్రదర్శించవచ్చు, డ్రామా కూడా చేయొచ్చు. మీకు ఎలా తెలుస్తుంది ఆ వ్యక్తి నిజంగా భావభక్తి స్థాయికి చేరుకున్నాడా లేదా అనే విషయం ఎలా తెలుస్తుంది మీకు? సో ఒక భక్తుడు భావభక్తి స్థాయికి చేరుకున్నాడా లేనే విషయం మీరు ఓన్లీ అష్టసాత్విక వికారాలు, ఈ భావోద్వేగాలు, ఎమోషన్స్, అవి డ్రామా కూడా చేయొచ్చు అనమాట. ఎవరైనా సహజీయాలు బాగా డ్రామా చేస్తారు, సినిమా ఆర్టిస్టులు బాగా డ్రామా చేస్తారు. సో వాళ్ళందరికీ నిజంగా భావోద్వేగాలు ఉన్నాయి. సో నిజంగా వాళ్ళు భావస్థాయిలో ఉన్నారా? లేదు. సో దీనికి యాక్చువల్లీ మనం అర్థం చేసుకోవాలి, ఒక వ్యక్తి భావభక్తి స్థాయికి చేరుకున్నాడంటే ఇవి లక్షణాలు యాక్చువల్లీ మనం జడ్జ్ చేయడానికి సరిపోవు. ఎందుకంటే ఇవి ఎవరైనా డూప్ చేయొచ్చు, యాక్టింగ్ చేయొచ్చు. ఇలా ఎవరైనా భావం ఉన్నట్టు, భగవంతుడి పైన ఎంతో భక్తి భావన ఉన్నట్టు డ్రామా చేయొచ్చు. సో మరి మనం ఎలా తెలుసుకోవడం? సో మనకు రూప గోస్వామి పాద వారు, మనకు ఇంకా ఆచార్యులు, మన ఇక్కడ శిల ప్రభుపాద వారు కూడా ఇచ్చారు. సో ఇక్కడ 9 లక్షణాలు ఇచ్చారు. ఈ 9 లక్షణాలు మనము ఒక వ్యక్తిలో చూస్తే, గమనించగలిగితే మనం అర్థం చేసుకోవచ్చు ఈ వ్యక్తి భావభక్త స్థాయికి చేరుకున్నాడు అని. ఈ 9 లక్షణాలు ద్వారా, ఇవి మనము ఎవరు కూడా దీన్ని డ్రామా, యాక్టింగ్ అన్నీ చేయలేరు అనమాట. అలాంటివి 9 లక్షణాలు. సో మన ఆచార్యులు చాలా తెలివైన వాళ్ళు అనమాట. ఎవరైనా డ్రామా చేస్తే కూడా వాళ్ళు ఈజీగా ఈ విషయంలో పట్టుబడిపోతారు. ఎందుకంటే డ్రామా అనేది అలా అష్టసాత్విక వికారాలు, భావోద్వేగాలు కొంత టైంలో అలా మీ ముందు ప్రదర్శించవచ్చు. కానీ కొన్ని ఉన్నాయి లక్షణాలు, అవి మాత్రం వాళ్ళు అలా డ్రామా చేయలేరు ఎక్కువసేపు. ఏంటో చూద్దామంట. సో ఇందులో మనకి ఈ 9 బాగా డీటెయిల్గా వర్ణించారు కూడా. సో ఉదాహరణలు కూడా ఇచ్చారు వీటికి. సో మనం 1 by 1 చూసుకుంటూ వెళ్దామంట. సో ఇక్కడ ఆ 9 స్టేజెస్ ఏంటంటే అవ్యర్థ కాలత్వం. మొదటిది వచ్చేసి అవ్యర్థ కాలత్వం. నేను చెప్పాను కదా, ఆ చంద్రకాంతి అనే ఆ స్త్రీ ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా రాత్రంతా భగవంతుడి కోసం, కృష్ణుడి కోసం నృత్యం చేసింది, వ్రజగోపికలను అనుసరిస్తూ. సో అందుకనే ఆమె భావభక్తి ఉదాహరణ ఇచ్చారు. ఎందుకంటే ఆమె సమయం నష్టం చేయలేదు. ఇది లక్షణం. అంటే భావం అనేది ఏదో కొంతసేపు టైంపాస్కి అలా అందరి ముందు షో ఆఫ్
డ్రామా చేయడం కోసం స్టేజ్ పెర్ఫార్మెన్స్లా కాదు ప్రదర్శించేది. ఇది అవ్యర్థ కాలత్వం. ఈ విధంగా. సో ఇక్కడ అందుకనే దీనికి ఇచ్చారనమాట. అప్పుడు ఉదాహరణ మనం చర్చించుకున్నాము. సో యూటిలైజేషన్ టైం అంటే సంపూర్ణంగా ఒక వ్యక్తి ఏంటంటే ఎప్పుడు కాలాన్ని వృధా చేయడు. సమయం దొరికితే చాలు అతను భగవంతుడి చింతన, భగవంతుడి భక్తి, శ్రవణం, కీర్తనం, స్మరణం, వందనం, దాస్యం, సాఖ్యం, ఆత్మనివేదనం ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు నవవిధ భక్తులు. సో సమయం అనేది ఎప్పుడు వృధా చేయడు. భగవంతుడికి ప్రణామాలు అర్పిస్తూ ఉంటాడు, భగవంతుడికి ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు, భగవంతుడి నామాన్ని జపం చేస్తూ ఉంటాడు. ఇలా ఎప్పుడు ఆయన మొత్తం జీవితాంతం ఏదో ఒక క్షణము, ఒక రోజు, ఒక గంట కాదు, ఆయన ఎప్పుడు కూడా ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయకుండా ఎప్పుడు ఏదో ఒక విధంగా భగవంతుడి సేవలో, లేకపోతే భగవంతుడి సేవ గురించి ఆలోచిస్తాడు, భగవంతుడి సేవ చేస్తుంటాడు. ఏదో విధంగా ఎల్లప్పుడూ భగవంతుడి సేవలోనే నియుక్తమై ఉంటాడు. వేరే పని ఉండదు ఆయనకి. అంటే 24/7 భగవంతుడి గురించి ఆలోచిస్తాడు, భగవంతుడి గురించి సేవ చేస్తాడు. ఇది అవ్యర్థ కాలత్వం. ఇలా అనమాట. అంటే ఈ సహజీయాలని ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఇలా భావోద్వేగాలు చూపించేస్తుంటారు. నేను గోపికని అయిపోయాను, అదైపోయాను, ఇదైపోయాను, నేను కృష్ణుని చూశాను, రాధారాణిని చూశాను అని చాలా డ్రామా చేస్తారు. ప్రభుపాలు అంటారు. దాని తర్వాత మళ్ళీ వెళ్ళి బయట సిగరెట్ తాగుతారు, లేకపోతే అవైద్య స్త్రీ చేంజ్ చేస్తారు, మందు తాగుతారు, ఇలా అనమాట. సో వాళ్ళు అలా కొంచెంసేపు డ్రామా, మిగతా టైం అంతా ఇలాంటి అన్ని రకాల పాపకార్యాలు చేస్తూ ఉంటారు. సో అది అంటే వాళ్ళు కరెక్ట్గా భావస్థాయిలో లేరు. అలా భావభక్తి స్థాయికి వచ్చిన వాళ్ళు 24 గంటలు 24/7 నిరంతరం జీవితాంతం అలా భగవంతుడి సేవ భక్తిలోనే నిమగ్నమైపోతుంది. వాళ్ళ చేతన వేరే వాటి గురించి ఆలోచించదు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే పర్సీవరెన్స్ అంటే క్షాంతి అంటే అసలు ఏం జరిగినా సరే, ముల్లోకాల్లో ఏం జరిగినా సరే, భూకంపం వచ్చినా సరే, వరదలు వచ్చినా సరే, జీవితంలో రకరకాల కష్టాలు, వాళ్ళ ఉద్యోగం కోల్పోయింది, బిజినెస్ లాస్ అయిపోయినా, లేకపోతే పరివారంలో నుంచి చనిపోయినా, లేకపోతే ఎటువంటి శారీరక మానసిక కష్టాలు, రోగాలు, దాడి, ఎన్ని కష్టాలు వచ్చినా, అన్ని రకాల క్లేశాల నుంచి కూడా వాళ్ళు ఏం జరిగినా సరే, అన్నిటికన్నా ముఖ్యమైనది భయంకరమైనది ఏంటంటే మృత్యువు. దీనికి కూడా భయపడరు, ఇది వచ్చినా విచలితం అవ్వరు. ఉదాహరణ అందుకే ఇచ్చారు ఇక్కడ పరీక్షిత్ మహారాజు. నిరంతరం భక్తి చేసుకుంటూనే వెళ్ళిపోతారు. అంటే వాళ్ళ భక్తి చేసుకోవడానికి ఎవరు ఆపలేరు అన్నమాట. ఇంకన్నిటినీ సహిస్తారు ఓపికతో. సో ఈ విధంగా అన్నిటిని సహిస్తూ ఓపికతో కంటిన్యూ చేసుకుంటూనే వెళ్ళిపోతారు భక్తిని. ఇది ఇంకొక లక్షణం. అంటే ఏందండి ఈరోజు క్లాస్కి రాలేదు, ఈరోజు మా ఇంట్లో చుట్టాలు వచ్చారండి అందుకే క్లాస్కి రాలేదు, అలా కాదనమాట. చుట్టాలు వచ్చినా చుట్టాలు రాకున్నా వాళ్ళు క్లాస్ వింటారు అనమాట, క్లాస్ అటెండ్ అవుతారు. శ్రవణం అనేది మిస్ చేయరు, భగవంతుడి నామం మిస్ చేయరు అనమాట. సో భక్తి అనేది ఇలా చిన్న చిన్న కారణాల ద్వారానే చాలామంది ఏంటంటే భక్తి చేసుకోరు, మందిరానికి వెళ్ళరు, క్లాస్కి వెళ్ళరు, భగవంతుడి నామం జపం వదిలేస్తారు. సో ఇలాంటి చిన్న చిన్న కారణాల వల్ల భక్తి చేసుకోవడం ఆపేస్తుంటారు. సో ఎవరైతే భావభక్తి స్థాయికి వస్తారో వాళ్ళు ఎంత పెద్ద ఆపదలు వచ్చినా, విపదలు వచ్చినా వాళ్ళ జీవితంలో భక్తి ఎప్పుడు ఆపరు చేసుకోవడం. మనం చిన్న చిన్న కారణాలకే భక్తి చేయడం ఆపేస్తాం, మళ్ళీ మహాభక్తులుగా మనమే ఊహించుకుంటాం. సో అది కరెక్ట్ కాదు. నిజంగా మహాభక్తులు అయితే జీవితంలో ఏం జరిగినా కానీ వాళ్ళు భక్తికి వదలరు, భగవంతుడి సేవను వదలరు. సో ఉదాహరణకు ఇక్కడ పరీక్షిత్ మహారాజు ఇచ్చారు. పరీక్షిత్ మహారాజు ఆయనకి వచ్చేసింది ఏంటి, మీకు తెలిసిందే స్టోరీ పరీక్షిత్ మహారాజుది. ఆయనకి శాపం తగిలినప్పుడు నువ్వు 7 రోజుల్లో చచ్చిపోతావు, పాము పాటేసి అంటే తక్షకుడు కాటేసి నువ్వు చచ్చిపోతావు 7 రోజులు అని శృంగి శాపం ఇచ్చేస్తే, తో అది విన్నగానే ఆయన ఏమాత్రం విచలితం అవ్వకుండా వెంటనే అన్ని త్యాగం చేసేసి రాజ్యము, సంసారము, పరివారము, సంపద, ధనము, ప్రజలు అన్నిటిని త్యాగం చేసేసి పీస్ఫుల్గా గంగా నది ఒడ్డున వెళ్ళేసి అక్కడ సుఖదేవ గోస్వామి నుంచి 7 రోజులు కూర్చొని భాగవతం విన్నాడు. మీరు వింటారా అలా? 7 రోజులు మిగిలి ఉన్నాయి మీకు, 7 రోజుల్లో వస్తారు మీరంటే ఫస్ట్ 7 రోజుల్లో మాకు ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఎవరి పేరు మీద రాయాలి, ఎవరు ఫస్ట్ మీ ఆస్తి గురించి, మీ పరివారం ఏమైపోతుంది, నా పిల్లం ఏమైపోతుంది, నా బిడ్డలు ఏమైపోతారు. సో ఇదే టెన్షన్ అనమాట. నా బిజినెస్ ఏమైపోతుంది, నా ఇల్లు ఏమైపోతుంది, లేకపోతే 7 రోజులు ఎలా అయినా బతికే ఛాన్స్ ఏమైనా ఉందా, ఎవడైనా డాక్టర్ ఉన్నాడా నన్ను బతికించడానికి. సో ఇలాంటి ఆలోచనలే తప్ప, సరే 7 రోజులే కదా, ఇంకా 7 రోజులు ఉన్నాయి కదా, పీస్ఫుల్గా వెళ్ళేసి అన్ని వదిలేసి భాగవతం వినడానికి వెళ్ళిపోతారా. సో అది పరీక్ష చేశాడు.
అంటే పరీక్షితుడు ఎంత గొప్ప భక్తుడు, అందుకే అర్థం చేసుకోండి. డిటాచ్మెంట్. నెక్స్ట్ మూడవది విరక్తి. చూడండి, విరక్తి అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఒకటి వైరాగ్యం ఉంటుంది, ఇంకోటి విరక్తి. రెండింటికి తేడా ఏంటి? వైరాగ్యం అంటే మీరు దాన్ని త్యాగం చేసేసి భక్తి చేసుకుంటున్నారు. యాక్చువల్లీ మీకు ఇంకా దానిపైన ఆసక్తి ఉంది, యాక్చువల్లీ టేస్ట్ ఉంది, కానీ ఇప్పుడు మీకు అర్థమైంది అది త్యాగం చేయాలి నేను, ఇవన్నీ తాగకూడదు, సిగరెట్ తాగకూడదు, మందు కొట్టకూడదు, మాంసాహారం వదిలేయాలి, అవైద్య స్త్రీ సంఘం చేయకూడదు, జూదం ఆడకూడదు, అందుకే వదిలేసాము. వదిలేసి ఎందుకంటే చేయకూడదు కాబట్టి వదిలేసాము. ఇంకా మేబీ అంటే ఇంకా మనకి వాటి నుంచి దూరంగా ఉంటున్నాం మనం తప్పించుకొని, సో దట్ మనం భక్తి చేసుకోవడానికి అవి అనుకూలం కాదు కాబట్టి వాటి దూరంగా ఉంటున్నాం. ఇది వైరాగ్యం అనమాట, వాటిని త్యాగం చేయడం. ఒకవేళ విరక్తి అంటే ఏంటంటే, ఒకవేళ మీరు వాటి సమక్షంలో ఉన్న, మీ ముందు అందమైన స్త్రీలు ఉన్నా, లేకపోతే మీకు మీ ముందు మాంసాహారం ఉన్నా, సిగరెట్, లేకపోతే ఇవన్నీ చెప్పట్లేదు, వేరేవి చాలా ఉన్నాయి. సో భౌతిక ప్రపంచంలో ఏవైతే మిమ్మల్ని ఆకర్షించే ఉన్నాయో అన్నిటి మధ్యలో మీరు ఉన్నా కానీ వాటి పట్ల మీకు ఏమాత్రం ఆసక్తి లేదన్నమాట, విరక్తులు. సో ఇది విరక్తి స్థాయి అనమాట. వీళ్ళని ఏ విషయము, ఏ వస్తువు ఈ ప్రపంచంలో, భౌతిక ప్రపంచంలో వారిని టెంప్ట్ చేయలేవు అనమాట, వారిని ప్రలోభానికి గురి చేయలేవు. వాళ్ళు సంపూర్ణంగా విరక్తులు అనమాట. ఈ స్థాయికి చేరుకుంటారు భావభక్తులు. ఓకే, సో ఇది ఇక్కడ ఇచ్చారనమాట విషయం. దీనికి భరత మహారాజు ఉదాహరణ ఇచ్చాడు. ఆయన అన్నిటిని వదిలేసి వెళ్ళిపోయి భక్తి చేసుకున్నాడు, ఆయన భావస్థాయికి చేరుకున్నాడు. మనకు అక్కడ కూడా చెప్తారు, 4వ స్కందంలో వస్తుంది భాగవతంలో. నెక్స్ట్ వచ్చేసి ప్రైడ్లెస్నెస్, అంటే మానశూన్యత, ఏమాత్రం అభిమానం, అహంకారం లేదనమాట. సో ఎప్పుడు కూడా ఆ వ్యక్తి నమ్రత భావనతో ఉంటాడు. ఎంత పెద్ద స్థాయికి చేరుకున్నా, ఎంత గొప్ప భక్తుడైపోయినా, ఎంత పెద్ద పదవిలో ఉన్నా, ఆ భావభక్తి స్థాయిలో ఉన్న వ్యక్తి ఎంతో నమ్రత భావనతో ఉంటాడనమాట. సో దీనికి ఉదాహరణ ఇచ్చారు పద్మపురాణంలో భగీరథుడిది. సో భగీరథుడు ఆయన విశ్వవిజేత రాజు, మొత్తం విశ్వానికే సామ్రాట్ చక్రవర్తి. కానీ ఆయన ఈ భక్తి భావనతో ఉండడం కారణంగా ఆయన పొలిటికల్, అంటే రాజకీయంగా చూస్తే వాళ్ళు శత్రువుల దగ్గరికి వెళ్ళి కూడా ఆయన భిక్షాటన ఆడుకోవడానికి, భిక్షం ఎత్తుకోవడానికి మాత్రం ఆయన సంకోచించలేదు. ఎందుకంటే శత్రువుల ఇంటికి వెళ్ళి భిక్షం అడుక్కోవడం అంటే మీకు నిజంగా ఎంత నమ్రత ఉండాలి, ఎంత వినయం అవసరం. సో అటువంటిదన్నమాట. సో ఈజీగా ఆయన చేయగలిగాడు ఈ విషయం. దీన్ని ఇంకో ఉదాహరణ కూడా ఇస్తాడు ప్రభుపాల్ వారు. లాల్ బాబు అని కలకత్తాలో ఒక జమీందారు కూడా వైష్ణవుడు అయినప్పుడు బృందావనానికి వెళ్ళి అక్కడ ఆయన శత్రువులు, రాజకీయంగా శత్రువులు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి భిక్షం ఎత్తుకున్నారంట. సో ఎవరైనా ఆ స్థాయికి చేరుకుంటే అలా చేయగలరు అనమాట. లేకపోతే మామూలుగా శత్రువులు ఇంటికి వెళ్ళి అడుక్కోవడమా, దానికన్నా చావడం వేలు అని అనుకుంటారు. చాలా రోషం, అభిమానం, అహంకారం ఉన్నది. సో కానీ ఎవరైతే భావభక్తికి చేరుకుంటారో వాళ్ళు ఏంటంటే ఇలాంటి అహంకారం ఇవన్నీ వదిలేశారు. సో వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదనమాట. సో భావభక్తిలో ఉన్న వాళ్ళు చేయగలరు ఏదైనా. నెక్స్ట్ వచ్చేసి ఆశాబంధ. ఆశాబంధ అంటే ఆశను ఎప్పుడు వదులుకోరు. నన్ను కృష్ణుడు ఎలాగైనా సరే నన్ను కాపాడుతాడు, నన్ను రక్షిస్తాడు, నా పైన కృప చూపిస్తాడు, నేను ఎంతో అధముణ్ణి, నాకు ఏమాత్రం యోగ్యత లేదు, నాకు ఏమాత్రం అర్హత లేదు, నేను చాలా పతితుణ్ణి, అయినా కానీ నేను గనక ప్రయత్నిస్తూ ఇలా జీవితాంతం భక్తి చేసుకోవడానికి ప్రయత్నిస్తే చాలు, భగవంతుడు తప్పకుండా నన్ను అనుగ్రహిస్తాడు అనే ఆశతో భక్తి చేసుకోవడం. ఈ ఆశాబంధం అన్నమాట. ఆయన ఎప్పుడు ఆశను వదులుకోడు భగవంతుడి పైన. ఆయన ఎప్పుడు కూడా ఆశను భగవంతుడి పైన వదలలేడు. ఎలాగైనా నన్ను నమ్మకం అనమాట, భగవంతుడు నన్ను తప్పకుండా ఉద్ధరిస్తాడు అని. అలాగనే ఏదో పెద్ద నేను చాలా క్వాలిఫైడ్ అని కాదు, నేను చాలా అర్హత ఉంది, నాకు యోగ్యత ఉంది కాబట్టి భగవంతుడు నాకు తప్పకుండా ఉద్ధరిస్తాడని కాదు. ఈ ఆశ, భగవంతుడి పైన నమ్మకం, విశ్వాసం, కన్విక్షన్, దీన్ని ఆశాబంధ అంటారు. సో అలాగే ప్రార్థన చేస్తారు గోస్వామి పాద వారు, అది ఇక్కడ ఇచ్చారనమాట. మామూలుగా చిన్న చిన్న ఎదురు దెబ్బలు తగిలితే చాలామంది ఏంటంటే నిరాసక్తులు అయిపోతారు, అంటే నిరాశ అనమాట, నిరాశ పొందుతారు, డిసప్పాయింట్ అయిపోతారు అనమాట. ఐ థింక్ భగవంతుడు నన్ను అనుగ్రహించడేమో, భగవంతుడు నా పైన కృప చూపించాడు అని డిసైడ్ అయిపోతారు. కానీ భావభక్తిలో ఉన్న వాళ్ళు అలాగా ఏం జరిగినా సరే, ఏ పరిస్థితులైనా సరే భగవంతుడి పైన ఆశ వదులుకోరు వాళ్ళు. భగవంతుడు నన్ను తప్పకుండా అనుగ్రహిస్తాడు అని సంపూర్ణమైన
ఆశను వదిలేయవలసిన పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఆశిస్తూనే ఉంటారు ఇలా. అదనమాట ఆశాబంధ అంటారు. నెక్స్ట్ వచ్చేసి సముత్కంఠ. సముత్కంఠ అంటే ఉత్కంఠమైన కోరిక. నేను శుద్ధ భక్తి చేసుకోవాలి, భగవంతుడికి శుద్ధ భక్తి ప్రేమ భక్తి చేసుకోవాలనే ఉత్కంఠమైన ఈ స్థాయికి వెళ్ళాలి, సక్సెస్ సాధించాలని ఉత్కంఠమైన ఎంతో కోరిక, ఇంటెన్స్ ఈగర్నెస్. సో ఈ సముత్కంఠ అనేదే, సంపూర్ణమైన ఉత్కంఠ అనేదే, ఈ యొక్క ఈగర్నెస్ అనేదే మనము చెల్లించవలసిన మూల్యము ఈ యొక్క కృష్ణ భావనామృతంలో విజయం సాధించాలంటే. అందుకని బిల్వమంగళ ఠాకూరు ఆయన పుస్తకంలో ఈ విషయాన్ని రచిస్తారనమాట. భగవంతుడి యొక్క సౌందర్యాన్ని నేను చూడాలనుకుంటున్నాను, భగవంతుడిని దర్శించాలనుకుంటున్నాను అని ఆయన యొక్క తీవ్రమైన ఇచ్చను వ్యక్తం చేస్తారు పుస్తకంలో. నెక్స్ట్ వచ్చేసి 7వది నామగానే సదా రుచి. అంటే భగవంతుడి నామం, హరే కృష్ణ మహామంత్రం లేకపోతే భగవంతుడి గానము, భగవంతుడి నామం యొక్క గానము చేయడంలో రుచి, ఆసక్తి ఎల్లప్పుడూ భగవంతుడు ఆన్ చేస్తూనే ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి ఆసక్తి, రుచి ఉంది దానిపైన. సో దీనికి ఉదాహరణ ఇచ్చారు ఇక్కడ రాధారాణిది. సో నెక్స్ట్ వచ్చేసి ఆసక్తి తత్ గుణాఖ్యాని. ఇంకో ఆసక్తి ఏంటి? భగవంతుడి యొక్క గుణాలను వర్ణించడంలో, భగవంతుడి లీలలను, భగవంతుడి యొక్క కార్యాలను వర్ణించడంలో, భగవంతుడి యొక్క విషయం మహిమల్ని వర్ణించడంలో ఉండే ఆసక్తి. దీంట్లో కూడా కృష్ణ కర్ణామృతం నుంచి ఉదాహరణ ఇచ్చారు. సో ఈ విధంగా ఇంకా లాస్ట్ వచ్చేసి ప్రీతి తద్వసతి స్థలే. అంటే భగవంతుడు ఎక్కడైతే లీలలు చేశాడో అక్కడ వెళ్ళడానికి, దర్శించుకోవడానికి, నివసించడానికి ఎంతో ఇష్టపడతారన్నమాట. భగవంతుడి ధామం అంటే, భగవంతుడి లీలాస్థలి అంటే వాళ్ళకి ఎంతో ప్రీతి, ఎంతో ప్రేమ. అక్కడ వెళ్ళాలని ఎప్పుడు వాళ్ళు స్మరించుకుంటూ ఉంటారు. వెళ్ళలేకపోతే వెళ్ళినప్పుడు దర్శించుకొని అక్కడ నివసిస్తారు. సో ఇది చాలా ఇష్టపడతారన్నమాట. సో దీన్ని 9వది ఇక్కడ ఇచ్చారు. సో అందుకని మథుర బృందావనానికి మనం పరిక్రమకి వెళ్తాము, భగవంతుడి లీలాస్థలిని దర్శించుకుంటాము. సో మన ఆచార్యులు కూడా ఇలా మనం తీసుకెళ్లారు. శ్రీల ప్రభుపాల్ వారు పరిక్రమకు తీసుకెళ్లారు. ఆయన ముందు ఆయన గురువు గారు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ కూడా భక్తుల్ని ఇలా పరిక్రమకు, భగవంతుడి లీలాస్థలికి, బృందావనం, నవద్వీపానికి తీసుకెళ్లారు. అందరికీ పరిక్రమ చేయించారు. ఎందుకంటే ఇది మన భక్తిలో ఒక అంగము. ఇంకా శుద్ధ భక్తులకి వాళ్ళకి ఆసక్తి కూడా ఉంటుంది, ఇలా భగవంతుడి లీలాస్థలిలో దర్శించుకోవాలి, అక్కడ నివసించాలి అని. సో ఈ విధంగా ఇక్కడ మనకి ఇచ్చారనమాట. ఇంకా నెక్స్ట్ ఒక కాన్సెప్ట్ ఇక్కడ వర్ణించారు మనకి. ఈ విషయం గురించి మనం చర్చించుకుందాం, దాంతో ఈ అధ్యాయం ముగుస్తుంది. ఈ విషయం ఏంటంటే, ఈ స్పెషల్ కాన్సెప్ట్ ఏంటంటే, ఒక్కొక్కసారి మనము కొత్త కొత్త వ్యక్తుల్లో కూడా ఎంతో భక్తి భావన చూస్తాం. వాళ్ళు నిజంగా అంటే ముందులో అన్ని రోజుల నుంచి భక్తులు లేరు, సడన్గా ఏదో భక్తుల సాంగత్యంలో వచ్చారు, లేకపోతే భగవంతుడి ఇస్కాన్ మందిరానికి వచ్చేసి కీర్తనలో పాల్గొన్నారు, శుద్ధ భక్తుల సాంగత్యం కలిగింది, ఏదో కారణంగా సడన్లీ వాళ్ళు ఎంతో భక్తి భావన ప్రదర్శిస్తారు. మరి అది ఏంటి, నిజమా అబద్ధమా, అసలు ఏంటి సంగతి, అది నెక్స్ట్ ఇచ్చారన్నమాట దాని గురించి ఇక్కడ. సో ఇందులో 2 రకాలు ఉంటాయంట. ఒకటి, ఇది కోర్స్ వీళ్ళు శుద్ధ భక్తులు కాదు, కానీ మరి ఇలా ఎమోషన్స్ అయితే డిస్ప్లే చేస్తారు శుద్ధ భక్తులు లాగా, అవునా? ఒక్కొక్కసారి ఎప్పుడు సడన్గా మందిరికి వస్తారు, టెంపుల్కి వచ్చేస్తారు, మందిరానికి వచ్చేసి భక్తుల సంగతి నుండి వాళ్ళు కూడా భక్తులతో పాటే వాళ్ళు ఎంతో భావంలో ఎంతో బాగా ఉన్నతమైపోతారు ఇక. సో ఇందులో దీన్ని రతి ఆభాస అంటారు. భగవంతుడి పైన అటువంటి రతి లేదు, కానీ రతి ఆభాస అంటే రతిలాగా కనిపించే ఆ భావన. సో రతి ఆభాస అనేది ఒక రిఫ్లెక్షన్ వంటిది అనమాట, ప్రతిబింబం వంటిది. సో ఇందులో 2 రకాలు, ఛాయ లేకపోతే ప్రతిబింబం, ప్రతిబింబం వంటిది లేకపోతే ఛాయ వంటిది, ఈ 2 రకాలు ఉన్నాయి. ఫస్ట్ ప్రతిబింబం రత్యాభాస చూద్దాం. ప్రతిబింబం రత్యాభాస అంటే ఈ వ్యక్తి ఏంటంటే అచ్చు ఒక భావభక్తిలో ఉన్న వ్యక్తి ఎలా వ్యవహరిస్తాడో అలా వ్యవహరించేస్తాడు అనమాట. మొత్తం ఎంతో ఇంటెన్సిటీతోని, భావంతో, ఉద్వేగంతో, భావోద్వేగంతో భక్తి ఎమోషన్స్ చూపించేస్తాడు. కానీ లోపల ఉద్దేశం వేరనమాట, విత్ అన్ అల్టీరియర్ మోటివ్, దురుద్దేశంతో. ఆ దురుద్దేశంతో ఇలా భక్తి భావన ప్రదర్శిస్తాడు భక్తుల సాంగత్యంలో వచ్చినప్పుడు. సో ఇది ఒకటి ప్రతిబింబ రత్యాభాస. ఇంకోటి ఏంటంటే ఛాయ ఏంటంటే వీళ్ళు ఏంటంటే ఏదో అల్టీరియర్ మోటివ్, దురుద్దేశంతో భక్తుల సాంగత్యంలోకి రాలేదు, ఏదో ఎవడో తీసుకొచ్చేసాడు, రండయ్యా వెళ్దాం మందిరం కానీ లాక్కొచ్చేసాడు వాళ్ళ ఫ్రెండ్.
లేకపోతే అందరూ వెళ్తున్నారు నేను కూడా వెళ్ళాలి, ఇంకా ఫ్యామిలీ అందరూ వెళ్తున్నారు టెంపుల్‌కి, నేను కూడా వెళ్ళాల్సిందే ఇంక వాళ్ళతో పాటు. అదేదో కట్టుబడి రూల్‌కి, లేకపోతే అమ్మ పొమ్మన్నది, నాన్న పొమ్మన్నాడు కాబట్టి ఎళ్లారు మందిరానికి. భక్తుల సాంగత్యం చేసుకొని అక్కడ నచ్చింది వాళ్ళకి. వాళ్ళకి కూడా వాళ్ళే ముందు ప్లాన్ చేసుకోలేదు, ముందు ఊహించుకోలేదు. కానీ సడెన్‌గా వాళ్ళు కొంచెం భక్తి పైన వాళ్ళకి కూడా భావన ఉత్పన్నమైంది భక్తుల యొక్క సాంగత్యంలో. సో, ఈ విధంగా వాళ్ళలో కూడా ఒక భక్తి భావన అనేది ప్రదర్శితమవుతుంది. ఇదొచ్చేసి ఛాయ అనమాట, షాడో. హ్మ్. సో, ఈ రెండిట్లో విశేషమైనది ఏంటంటే ఆహ్, ఈ ఇది ఛాయ అనేది బెటర్ అనమాట. ఎందుకంటే ఇందులో చూడ్డానికి వాళ్ళు మరీ ఆ ప్రతిబింబ రత్యాభాస వాళ్ళలాగా మరీ ఎక్స్‌ట్రాగా చూపించరు భక్తి భావన. కొంచెమే చూపిస్తారు. కానీ ఇది జెన్యూన్ అనమాట. ఎందుకంటే వాళ్ళు దురుద్దేశంతో చేయట్లేదు ఇది ఫస్ట్ వాళ్ళలాగా. సో, ఛాయ అనేది కొంచెం బెటర్ దానివల్ల. సో, ఇప్పుడు ఈ రత్యాభాస ఏదైనా సరేనివ్వండి. వాళ్ళు కొంతమంది దురుద్దేశంతో వస్తారు భక్తుల సమూహంలోకి. కొంతమంది అలా అనుకోకుండా వచ్చేసి భక్తి స్టార్ట్ అయిపోతుంది. ఏదో ఒక విధంగా భక్తుల సాంగత్యం కలిగినప్పుడు, ఒకవేళ అలా శుద్ధ భక్తుల సాంగత్యం కలిగితే, వాళ్ళు గనక ఆ భక్తులకు మంచిగా సేవ చేసుకుంటే, శుద్ధ భక్తులకు మంచి సేవ చేసుకుంటే, మంచిగా భక్తి చేసుకుంటే, వాళ్ళు చెప్పిన విధంగా సేవ చేసుకోవడం అంటే ముఖ్యంగా వాళ్ళ నుంచి వినడం. ఇది పెద్ద సేవ. విన్న తర్వాత దాన్ని జీవితంలో అనుసరించడం. ఇంకా వాళ్ళకి ఫిజికల్‌గా కూడా సేవ చేసుకోవడం. వాళ్ళ ఆదేశాలను అనుసరించడం ముఖ్యంగా. సో, ఈ విధంగా ఒకవేళ బాగా సేవ చేసుకొని, వాళ్ళని సంతృప్తిపరిస్తే శుద్ధ భక్తుల్ని వాళ్ళు కూడా భక్తిలో ముందుకెళ్ళిపోయి వాళ్ళ భక్తి జీవితం కూడా స్టార్ట్ అయిపోతుంది. రెగ్యులర్ భక్తులుగా అయిపోతారు. తర్వాత భావభక్తికి చేరుకోగలరు సాధన భక్తి ద్వారా. ఇంకొకటేంటంటే ఆహ్, ఒకవేళ వాళ్ళు గనక అపరాధాలు చేస్తే, భక్తుల సాంగత్యంలో ఉండి, భక్తుల పట్ల అపరాధాలు చేస్తే మాత్రం, ఆ కొంచెం ఏదో కనిపిస్తుంది ఆ భావన, రతి, ఆభాష అది కూడా వెళ్ళిపోతుంది. అది కూడా తగ్గిపోతుంది. ఎంత అపరాధాలు చేస్తే అంత డౌన్ అయిపోతుంది ఆ భక్తి. సంపూర్ణంగా శూన్యం కూడా అయిపోవచ్చు. అంటే భక్తి చేసుకున్నది శూన్యం అవ్వదు కానీ, అప్పటికప్పుడు మీకు అలా కనిపిస్తుంది వీడు భక్తిలో డౌన్ అయిపోయాడు, పతనం అయిపోయాడు. సో, ఈ విధంగా ఇలా ఎన్నో రకాలుగా పతనం అయిపోవచ్చు. ఒకటేంటంటే మాయావాదం కూడా వెళ్ళిపోవచ్చు. అహంగ్రోపాసన అంటారు దాన్ని. అంటే వాళ్ళని వాళ్ళే ఊహించుకుంటారు. ఇంక నేనే భగవంతుడిని అయిపోయాను అనుకోని, వాళ్ళని వాళ్ళే పూజించుకుంటారన్నమాట. ఇది ఇంకా తీవ్రమైన పతనం అయిపోయిన స్థాయి అన్నమాట ఇది. సో, ఇక్కడ వరకు కూడా వెళ్ళిపోవచ్చు వ్యక్తులు. సో, విషయం ఏంటంటే ఇక్కడ సో, ఇంకొకటి స్పెషల్ కేటగిరీ కూడా ఉన్నారు. ఇంకో స్పెషల్ కేటగిరీ ఏంటంటే వాళ్ళకి భగవంతుడి యొక్క విశేష కృప ద్వారా వాళ్ళు రావచ్చు. అది ముందు చర్చించుకున్నాం. ఇంకొక స్పెషల్ కేటగిరీ ఏంటంటే వాళ్ళు ఈ జీవితంలో చూస్తారు సడన్‌గా భగవాన్ పట్ల ఎంతో భావభక్తితో భక్తి చేసుకుంటున్నారు. సడన్‌గా. ఎందుకు అంటే ఒక కారణం ఏంటంటే వాళ్ళు ప్రీవియస్ లైఫ్‌లో పోయిన జన్మలో కూడా ఎంతో అంత భక్తి చేసుకొని ఉంటారు. సో, అక్కడి వరకు ఆల్రెడీ వాళ్ళది అయిపోయింది అంత పర్సెంటేజ్. సో, ఇక్కడికి రాగానే సడన్‌గా అక్కడి నుంచి ఫాస్ట్‌గా భక్తిలో ముందుకెళ్ళిపోతారు. మీ తర్వాత వచ్చి మీకన్నా బాగా భక్తి చేసుకుంటారు. ఎందుకు అంటే అలా ఎలా జరిగిపోయిందంటే వాళ్ళు పోయిన జన్మలో ఉంది. చేసుకున్నారు ఆల్రెడీ కొంచెం భక్తి. సో, అలా కొంతమంది పూర్వపు జన్మవి యొక్క కారణంగా సడన్‌గా భక్తిలో చాలా తీవ్రమైన భక్తి స్థాయికి వెళ్ళిపోగలరు. సో, ఇది కూడా సంభవం. సో, ఈ విధంగా మరి ఎందుకో మరి పోయిన జన్మలో వాళ్ళ భక్తి ఆగిపోయింది, నిలిచిపోయింది. ఏం అపరాధాలు చేశారో, మరి యాక్సిడెంట్ అయిందో, ఏం జరిగిందో తెలియదు మనకి. సో, కానీ ఇప్పుడైతే మళ్ళీ వాళ్ళకి ఛాన్స్ దొరికింది కాబట్టి, ఇప్పుడు మళ్ళీ భక్తుల సాంగత్యం లభించినప్పుడు మళ్ళీ వాళ్ళు అక్కడి నుంచి భక్తిలో ముందుకు వెళ్ళిపోతారనమాట. నెక్స్ట్ వచ్చేసి నరసింహ పురాణంలో ఇంకోటి చెప్తున్నారు. ఒకవేళ ఒక వ్యక్తి మంచిగా భక్తి చేసుకుంటున్నాడు అనుకోండి, ఒకవేళ అలాంటి వాళ్ళు ఎప్పుడైనా ఏవైనా, ఎందుకంటే మనకేంటంటే మెయిన్‌గా ఒక చెడలవాటు ఉందన్నమాట అందరికీ. వేరే వాళ్ళు ఎంత మంచి లక్షణాలు ఉన్నాయో చూడడం కన్నా, వాళ్ళు తప్పులు ఎతుక్కోవడమే. వాళ్ళు ఏం తప్పు చేస్తున్నాడు, వాళ్ళు ఏం డిఫెక్ట్ ఉంది, అవి చూడడానికి బాగా రుచి ఉంటుంది కొంతమందికి. సో, ఇది మంచిది కాదనమాట. ఎందుకంటే ఒకవేళ ఎవరు పర్ఫెక్ట్ కాదు. సో, ఒకవేళ భక్తులు ఏవైనా తప్పులు చేసినా, ఒకవేళ అపరాధాలు చేసినా, పొరపాటున పూర్వపు అలవాటు కారణంగా వాళ్ళు గనక ఏదో విధంగా ఒకవేళ పాపకార్యం చేసినా గానీ, ఒకవేళ వాళ్ళు నిరంతరం పశ్చాత్తాప తర్వాత నిరంతరం భగవంతుడికి భక్తి చేసుకుంటున్నారనుకోండి ఆపకుండా, వాళ్ళు అలాంటి చేసిన తప్పులు, అపరాధాలు, లేకపోతే అవన్నీ పాపాలన్నీ కూడా మెయిన్‌లీ పాపాలు, తప్పుల గురించి చెప్తున్నాను. వైష్ణవ అపరాధం గురించి కాదు.
సో అలాంటి ఏమైనా పాపకార్యం కానీ ఏదైనా తప్పుడు కార్యాలు ఏమైనా చేసే పూర్వపు అలవాటు కారణంగా ఏదో కారణంగా సో అవి వాళ్ళని ఏం చేయలేవు. అవన్నీ కూడా భక్తి చేసుకుంటూ వెళ్ళిపోతే అవన్నీ కూడా వెళ్ళిపోతాయి, తొలగిపోతాయి. ఎలాగైతే చంద్రుడి నరసింహపురాణంలో ఉదాహరణ ఇచ్చారు, ఎలాగైతే చంద్రుడి పైన ఏవో మచ్చలు ఉంటాయి, ఆ చంద్రుడి పైన ఏవో మచ్చలు ఉన్నాయనేసి చంద్రుడి నుంచి కాంతి రావడం మానిపోతుంది ఏంటి? అవి ఆ మచ్చలేని చంద్రుడి నుంచి వెలుతురు రాకుండా ఆపేయగలుగుతావా? ఆపేయలేవు. చంద్రుడి నుంచి వెలుతురు వస్తుంది, అవునా? చంద్రుడి నుంచి ఎంతో వెలుతురు వస్తుంది, రాత్రి కూడా వెన్నెల. సో కానీ చంద్రుడి పైన మచ్చలు ఉన్నాయి కానీ అవేమో ఆపలేవు ఆ చంద్రుడిని యొక్క వెలుతురుని. అలాగే ఈ యొక్క చిన్న చిన్న తప్పులు ఏమైనా డిఫెక్ట్స్ లేకపోతే ఏమైనా పాపకార్యం చేస్తుంటే అది ఆ భక్తుడిని ఎప్పుడు కూడా ఆపలేదన్నమాట. అవి మెల్లిమెల్లిగా క్రమంలో అవన్నీ కూడా వెళ్ళిపోతాయి, తొలగిపోతాయి దాని యొక్క ప్రభావం కూడా. సో అందుకని ఇంకా లాస్ట్ మనము చర్చించుకునేది 19th చాప్టర్ వచ్చేసి ప్రేమ భక్తి. ఇప్పుడు ప్రేమ భక్తి మనం ఆల్రెడీ చర్చించుకున్నాము. ప్రేమ భక్తిలో కొన్ని లక్షణాలు సిమిలర్గా ఉంటాయని. ఇప్పుడు విషయం ఏంటంటే ముందే చెప్పుకున్నాము, ఫస్ట్ భావ అంకురితమయ్యే ప్రేమ అనమాట. అని ప్రేమ అంకుర దాని భావ అంట. మొత్తం అంకురించిపోయిన తర్వాత ఇంకా ప్రేమ, మెచ్యూర్ అయిపోయిన తర్వాత ప్రేమ. సో భావస్థాయి తర్వాత నెక్స్ట్ స్థాయి ప్రేమ. ఇప్పుడు మనకి డెఫినిషన్ ఇచ్చారు మధ్యలీలలో, చైతన్య చరితామృతం మధ్యలీల 23వ అధ్యాయం 7వ శ్లోకం. సంయన్మశృణితో స్వంతో మమత్వతిస్యంకితః భవస్సయేవ సంధ్రాత్మ బుద్ధై ప్రేమ నిగద్యతే. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పారంటే సంయన్మర్షినితో స్వంతో అంటే ఇక్కడ ముందు భావలో మనం చెప్పుకున్నాము. భావలో ఏం జరుగుతుందంటే కొంచెం సాఫ్ట్గా అవుతుంది, హార్ట్ సాఫ్ట్గా అవడం స్టార్ట్ అవుతుంది. కానీ ప్రేమలో సంపూర్ణంగా సాఫ్ట్ అయిపోతుంది అన్నమాట, మొత్తం సాఫ్ట్ అయిపోతుంది హార్ట్. ఇదే సంయం మర్షినితో స్వాంతో సంపూర్ణంగా. తర్వాత ఇంకేంటి లక్షణం ఏంటంటే మమత్వైస్యాంకిత. ఇక్కడ ఏంటంటే మమత్వం అనేది ఎక్కువ ఉంటుందంట. మమత్వం అంటే అదేందో మనం చూద్దామంట. బేసికలీ ఆ మమత్వం అంటే భావలో నేను ఇప్పుడు నేను కృష్ణుడి యొక్క సేవకుణ్ణి, నేను కృష్ణుడి యొక్క సంపత్తి, నేను కృష్ణుడికి చెందినవాడిని అనే భావభక్తిస్తులో. ప్రేమలో అది మెచ్యూర్ అయిపోయి కృష్ణుడు నావాడు, కృష్ణుడు నా ప్రేమికుడు, కృష్ణుడు నా భర్త, కృష్ణుడు నా కొడుకు, కృష్ణుడు నా తండ్రి, కృష్ణుడు నా స్నేహితుడు, ఈ విధమైన కృష్ణుడు నా ప్రభు. సో కృష్ణుడు నావాడు అనే భావన ప్రేమ భక్తిలో ఉంటుంది. సో ఇది షిఫ్ట్ అవుతుంది, ఇది తేడా భావభక్తిలో యాటిట్యూడ్కి, మనోభావానికి, ప్రేమ భక్తిలో వ్యక్తి యొక్క మనోభావానికి. సో ఇక్కడ కృష్ణుడు నావాడు, ఇంతకుముందు నేను కృష్ణుడు వాడిని. సో నేను కృష్ణుడికి చెందినవాడిని భావభక్తిలో. కానీ ప్రేమ భక్తిలో కృష్ణుడు నాకు చెందుతాడు, కృష్ణుడు నావాడు. సో మమత్వ మనవాడు కృష్ణుడు అనే మమత్వ ఈ యొక్క ప్రేమలో ఉంటుందన్నమాట. ఇంకా భావ సంద్రాత్మ అంటే ఇంటెన్స్ భావ ప్రేమ. బుద్ధి ప్రేమ నిగత్యతే, దీన్నే ప్రేమ అన్నారంట బుద్ధిన్న వాళ్ళంటే, తెలివైన వాళ్ళంటే పండితులు. సో ఇది ప్రేమ భక్తి యొక్క డెఫినిషన్, రైట్? సో ఇక్కడ చెప్పింది విషయం ఏంటంటే ముఖ్యంగా సో ఇవే మొదటి లక్షణం అయితే మనం చూసుకున్నాము, ఇంటెన్సిఫైడ్ భావ అన్నారు. ఇదే సంద్రాత్మ భావ సంద్రాత్మ. సో ఇంటెన్సిఫైడ్ భావ, తీవ్రమైన భావే ప్రేమ. ఇది మొదటి లక్షణం. ఇంకా సెకండరీ క్యారెక్టరిస్టిక్స్ తర్వాత ఇంకా సెకండరీ క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసి ఒకటి సంపూర్ణంగా హృదయం సాఫ్ట్ అయిపోతుంది, ఇంకోటి కృష్ణుడు నావాడనే భావన. ఓకే, సో నెక్స్ట్ వచ్చి ఇప్పుడు ప్రేమ ఎలా స్థాయికి చేరుకుంటాం? భావ అది మెచ్యూర్ అయితే, పరిపక్వత సాధిస్తే నెక్స్ట్ ప్రేమ, లేకపోతే భగవంతుడు ఒక విశేష కృప, రైట్? ఈ రెండు మార్గాలన్నమాట. ఫైనల్గా ఇవి రెండింటి గురించే ఇచ్చారు ఇక్కడ, రైట్? ఓకే, సో మళ్ళీ ఇందులో కూడా అదే వెరైటీ ఉంటుంది. ఒకవేళ భావ ద్వారా వస్తుందంటే భావ అనేది మీరు రెండు విధాలుగా మీరు భావస్థాయికి చేరుకోవచ్చు. ఒకటి వైదీ సాధనా భక్తి ద్వారా, ఇంకోటి రాగానుగా సాధనా భక్తి ద్వారా. సో ఈ విధంగా వైదీ భావతో ప్రేమ అంటే వైదీ సాధనా భక్తి ద్వారా భావ
స్థాయికి చేరుకునే వ్యక్తి అక్కడ నుంచి ప్రేమ స్థాయికి చేరుకోవచ్చు. లేకపోతే రాగానుగా సాధన భక్తి చేసుకొని భావభక్తి స్థాయికి చేరుకునే వ్యక్తి అక్కడ నుంచి ప్రేమ భక్తి చేసుకోవచ్చు. దాన్ని రాగానుగీయ భవత్తో ప్రేమ అంటారు. ఈ విధంగా 2 విధాలుగా ఒక వ్యక్తి ప్రేమకు చేరుకోవచ్చు. ఓకే. సో ఫైనల్గా విషయం ఏంటంటే ఇలా 2 విధాలుగా చేరుకోవచ్చు. లేకపోతే భగవంతుడి యొక్క విశేష కృప ఇంకోటి చెప్పుకున్నాం మనము. సో ప్రేమలో సో 2 టైప్ ఉంటాయన్నమాట ప్రేమ. ఒకటి ఏంటంటే మహాత్మ్య జ్ఞాన ప్రేమ, ఇంకోటి కేవల ప్రేమ. ఇప్పుడు మహాత్మ జ్ఞాన ప్రేమ అంటే ఇందులో ప్రేమలో భగవంతుడి పైన ఆయన ఎంతో గొప్ప మహాత్ముడు, ఆయన ఒక జ్ఞానంతో కూడుకున్న ప్రేమ. ఇంకొకటి కేవల ప్రేమ అంటే అక్కడ ఆయన వ్యక్తి ఏంటంటే సంపూర్ణంగా భగవంతుడు, ఇప్పుడు అక్కడ భగవంతుడు అనుకోకుండా కాకుండా ఆయన కృష్ణుడు నేను ప్రేమిస్తున్నాను అంతే. ఇప్పుడు మహాత్మ జ్ఞాన ప్రేమకి నారద పంచరత్రలో ఇక్కడ వర్ణించారు. భగవంతుడి యొక్క గొప్పతనాన్ని గుర్తించి ప్రేమించడం భగవంతుడిని. సో ఎవరైతే వైదీ సాధన ద్వారా భావభక్తికి చేరుకొని అక్కడి నుంచి ప్రేమకు చేరుకుంటారో వాళ్ళు మహాత్మా జ్ఞాన ప్రేమ, ఈ ప్రేమను పొందుతారు. ఇంకా కేవల ప్రేమను ఎవరు పొందుతారు అంటే మిగతా వాళ్ళు. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళకి ఈ వైకుంఠంలో ఇలాంటి భగవంతుడి పైన ఎంతో ఆ అండ్ రెవరెన్స్ అనమాట, ఐశ్వర్య భావనతో భగవంతుడికి ఐశ్వర్యంతో పూజించుకుంటారు. కానీ గోలోకంలో అలా కాదు. సో గోలోకంలో అలా ఉండదు అనమాట. ఇప్పుడు కేవల ప్రేమలు ఏంటంటే ఆయన ఓన్లీ కృష్ణుడి గురించి వాళ్ళు ఆలోచిస్తారంటే ఆయన గొప్పతనం ఉందా లేదా అని దాని గురించి పెద్దగా పట్టించుకోరు. సో ఈ విధంగా బేసికలీ కేవల ప్రేమ అనేది ఎవరైతే రాగానుగా భక్తి అంటే వ్రజగోపికలు, వ్రజవాసిస్, సో వ్రజ కులంలో మీకు కనిపించేది, వ్రజ మండలంలో కనిపించే వ్రజవాసుల్లో కేవల ప్రేమ అనమాట. వాళ్ళు కృష్ణుడు భగవంతుడు అందుకే వాళ్ళని ప్రేమించాలి అనే ఉద్దేశంతో ప్రేమించట్లేదు. కృష్ణుడు మాకు ప్రేమ ఉంది కృష్ణుడి పైన, అందుకే కృష్ణుడు ప్రేమిస్తున్నాను, కేవల ప్రేమ అంతే, జ్ఞానంతో మిక్స్ లేదు అందులో. సో ఇప్పుడు ఈ ప్రేమ స్థాయికి చేరుకోవాలంటే మనకి 9 స్టేజెస్ ఉంటాయి భక్తిలో. వాటి గురించి కూడా రూప గోస్వామి వారికి వర్ణిస్తున్నారు. ఆదౌ శ్రద్ధ తదస్సాధు సంగోత భజన క్రియ తతో నర్త నివృత్తి స్యాత్ తతో నిష్ఠ రుచిస్తత అతాసక్తిస్తతో భావస్తత ప్రేమాభ్యుతచ్చంతి సాధకామయం ప్రేమ్న ప్రదుర్భవే భవిక్రమ. సో క్రమక్రమంగా ఇలా మీరు ఫస్ట్ స్టార్ట్ అవుతుంది ఆదౌ శ్రద్ధ. కొంచెం శ్రద్ధతో మనం సాధువులతో సంగత్యం చేసి వాళ్ళతో పాటు భజన చేసుకుంటూ వెళ్తే అనర్థాలన్నీ కూడా తొలగి అనర్థ నివృత్తి అయిన తర్వాత నిష్ఠ, తర్వాత రుచి, తర్వాత ఆసక్తి, తర్వాత భావస్థాయి, లాస్ట్కి ప్రేమకు చేరుకుంటాం మనం. ఇవన్నీ క్రమక్రమంగా జరుగుతాయి, ఒక రోజులో అయిపోతుందంతా. సో ఇవన్నీ కూడా గ్రాడ్యువల్గా అవుతాయి అన్నమాట. ఈ విషయాల గురించి ఇక్కడ చెప్పారు. సో నెక్స్ట్ వచ్చేసి ఇవి ప్రభుపాల్ ద్వారా కూడా ఇక్కడ మనకి ఆ శ్లోకం ఇవ్వలే కానీ దాని ట్రాన్స్లేషన్ ఇక్కడ రాశారు మనకి బుక్లో. సో నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటంటే, చదవాల్సింది ఏంటంటే ఈ ప్రేమ గురించి ఇంకొన్ని విషయాలు ఇక్కడ ఇచ్చారు. అదేంటంటే దీని గురించి వర్ణించారు. శివుడు పార్వతికి చెప్తాను అనమాట, మై డియర్స్ పార్వతి, యు మే నో ఫ్రమ్ మీ దట్ ఎనీ పర్సన్ హెస్ డెవలప్డ్ ఎక్స్టసీ ఆఫ్ లవ్ హూ హెస్ ఆల్వేస్ మర్జ్డ్ అండ్ కెనాట్ ఈవెన్ పర్సీవ్. సో ఈ ప్రేమ స్థాయిలో వెళ్ళిన వాళ్ళు ఏంటంటే శివుడు పార్వతికి చెప్తున్నారు, వాళ్ళకి భౌతిక ప్రపంచంలో సుఖ దుఃఖాలు అసలు వాటి అర్థమే అంటే వాళ్ళ నుంచే ఆ భౌతిక సుఖ దుఃఖాల నుంచి వాళ్ళు అతీతులు అని చెప్తున్నారు అన్నమాట. ఈ విధంగా ఇంకా ఈ ప్రేమ గురించి ఎక్కువగా ఇక్కడ వర్ణించలేదు, చెప్పారు. బృహద్ భాగవతంలో చదువుకోవచ్చు మీరు, సనాతన గోస్వామి అక్కడ బాగా వర్ణించారు ప్రేమపూర్వకమైన వ్యవహారం ఎలా ఉంటుందనేది. సో ఇక్కడే రూప గోస్వామి వారు ఎండ్ చేస్తున్నారు మనకి. ఇంకా ఆయన వేరే గోస్వాములకు కూడా ఆయన ప్రణామాలు అర్పించుకొని ఈ అధ్యాయాన్ని ముగిస్తున్నారు. సో ఇక్కడే మనకు శ్రీ భక్తి రసామృత సింధు మొదటి భాగం కంప్లీట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మనం
ఈరోజు ఇక్కడే ముగిద్దామంట. చాలా చాలా ధన్యవాదాలు మీ అందరికీ ఎంతో ఓపిక విన్నందుకు. హరే కృష్ణ. శిల ప్రభుపాద్ की जय, श्री रूप गोस्वामी पाद की जय, भक्ति रसामृत सिंधु की जय, समवेत गौर भक्त वृंद की जय, निताई गौर सीतानाथ प्रेमानंदे हरि हरि बोल।